అన్యోంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసుకుందామా? హీరో ఇదంతా ఆలోచిస్తూ హీరోయిన్ కోసం హాస్పిటల్లో ఉన్న రూమ్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతనికి న్యూరో సైన్స్ ల్యాబొరేటరీ కనిపిస్తుంది. దాంతో హీరో ల్యాబొరేటరీ లోపలికి వెళ్తాడు. అప్పుడు అతను చూస్తాడు, హీరోయిన్ పాపం అలిసిపోయిన తన వర్క్ చేయడానికి చాలా ట్రై చేస్తుందని చూస్తాడు. ఇది చూసిన హీరో మెల్లగా తన వైపుకు వెళ్తూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి చిన్నగా, హాస్పిటల్లో ఉన్న అంత వర్క్ నువ్వే చేయాలా? అప్పుడు హీరోయిన్ నిద్రలో కునుకుతూ ముందుకు పడిపోతుంది. అప్పుడు మన హీరో చేయి పట్టుకొని తన వైపు చూస్తాడు. నీ చిన్న ఫేస్, నీ రెడ్ లిప్స్, నిన్ను చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందని ముద్దు పెట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కాదు, ఇదేం చేస్తున్నా నేను అంటూ వెనక్కి వచ్చేస్తాడు. హీరోయిన్తో అంటాడు, ఏం మాయ చేసావో ఏమో తెలీదు కానీ నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది అని హీరోయిన్తో చిన్నగా అంటూ ఉంటాడు. హీరోయిన్ నిద్రలో చాలా చల్లగా ఉంది అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, నువ్వు ఇలా అయితే అనకు, నిన్ను హగ్ చేసుకోవాలనిపిస్తుంది. కాదు కాదు, అసలు నేను ఏం చేస్తున్నానో నాకు పిచ్చి పట్టేస్తుంది అని హీరో ఆలోచిస్తాడు. అప్పుడే హీరో చూపు హీరోయిన్ చేసే థీసిస్ మీద పడుతుంది. ఇదేంటిది, ఎరేజా, బ్యాడ్ మెమరీ ఎరేజరా, డీకే మెమరీయా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. వాళ్ళిద్దరు ఒకరిని చూసుకుని షాక్ అయ్యి అదే కంగారులో మన హీరోకి కొంచెం దెబ్బ తగులుతుంది. దానివల్ల నాకు నొప్పి వస్తుంది, నాకు చెయ్యికి తగిలింది అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, ఏంటి మళ్ళీ ట్రామా కానీ వచ్చిందా అనుకుని మళ్ళీ అదే చేతి మీద గట్టిగా కొడుతుంది. దాంతో హీరో అంటాడు, అబ్బా నాకు చెయ్యి పట్టేసింది అని అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ హీరోని అడుగుతుంది, నువ్వు కానీ ఏమైనా చదివావా? ఒకవేళ చూసిన అంత చెత్త హ్యాండ్ రైటింగ్ ఎవరు గుర్తుపట్టలేరులే అని అంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది, అయితే మరి ఎందుకు వచ్చావు? అయితే హీరో అంటాడు, నిన్ను చూడటానికి. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు నన్ను ఏం చేయలేదు కదా? అప్పుడు హీరో అంటాడు, ఏంటి, నీకు అలాంటి వాళ్ళు ఇష్టమైతే చెప్పొచ్చు కదా, నేను నీకోసం అది కూడా ట్రై చేస్తాను. ఆ తర్వాత హీరో అంటాడు, నువ్వు డిన్నర్ చేయడానికి వస్తావా? హీరోయిన్ అంటుంది, నేను ఆల్రెడీ డిన్నర్ చేసేసాను, నువ్వు తినకపోయినా నాతో రావడానికి వద్దంటున్నావు అని హీరో అంటాడు. సరే కానీ నేను ఈ విషయాన్ని వదిలేయాలనుకుంటున్నా, కానీ నేను ఇప్పుడు వాడుతున్నాను అని హీరో అంటాడు. ఆ తర్వాత సీన్ కట్ అయ్యి హాస్పిటల్ రూమ్లో ఉన్న సీన్ చూపిస్తారు. సరే అయితే రాక్ పేపర్ సీజర్స్ ఆడదామా అని హీరోయిన్ అన్న సీన్ చూపిస్తారు. అప్పుడు హీరో అంటాడు, నేనెప్పుడు ఓడిపోలేదు, నేను ఒక మగాణ్ణి, నేను రాక్ పెడతాను చూడు అని హీరోయిన్తో అంటూ పేపర్ పెట్టేస్తాడు. దాంతో హీరోయిన్ అంటుంది, రాక్ పెడతానన్నా? అప్పుడు హీరో అంటాడు, నేను చెప్పాను కదా నేను ఎప్పుడు ఓడిపోనని. సరే అయితే మరి నేను వెళ్తున్నాను లాండ్రీ బాస్కెట్లోకి అని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో హీరోయిన్ని ఆపి, సరే అయితే నాకు ఒక విష్ కూపెన్ ఇస్తావా? దానికి మన హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మన హీరో ఆ విష్ కూపెన్ వాడి హీరోయిన్తో డిన్నర్ చేసే ఛాన్స్ కొట్టేస్తాడు. హీరో అంటాడు, అంతా బాగానే ఉంది కానీ నీ కంటి చూపే బాగాలే. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఓన్లీ బుక్స్ చదివినప్పుడే వాడతాను నా కళ్ళద్దాలు. హీరో అంటాడు, నేను అనేది ఎలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలో నీకు తెలీదు. దాంతో హీరోయిన్ అంటుంది, ఏంటి ఇప్పుడు నాకు కోపం తెప్పించాలనుకుంటున్నావా? హీరో అంటాడు, నేను 100% చెప్పగలుగుతాను, ఆ అబ్బాయికి నీ మీద ఇంత కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇంతకీ నీకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టం? స్వీట్ గైస్ ఇష్టమా అని హీరోయిన్కి నాప్కిన్ అన్నీ సర్దుతూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది, లేదు. సరే అయితే నీకు స్వీట్ గైస్ నచ్చకపోతే నిన్ను ప్రేమించే అబ్బాయిని ఎందుకు ప్రేమించావు అని హీరో వైన్ బాటిల్ ఓపెన్ చేసి హీరోయిన్కి వైన్ ఫిల్ చేస్తూ ఉంటాడు గ్లాస్లో. ఈ గైస్ ఆ గైస్ గురించి కాదు కానీ నాలాంటి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తావు?
పోనీ ఇదంతా కాదు, నీకు ఇష్టాలేంటి, నీ హాబీస్ ఏంటో చెప్పొచ్చుగా అని హీరో చాలా లవ్లీగా క్యూట్గా అడుగుతూ ఉంటాడు. హీరో అంటాడు, కానీ నా టేస్ట్ మాత్రం నువ్వే అని హీరోయిన్ వైపు చూపిస్తాడు. కానీ మన హీరోయిన్ తన ఫోన్లో తన బాయ్ ఫ్రెండ్తో చేసిన చాట్ అంతా చూపిస్తుంది. ఒకవేళ నా మీద ప్రేమ లేకపోతే ఎందుకు నా కోసం ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని ఇన్ని మెసేజెస్ పెడతాడు అని హీరోయిన్ హీరోతో అంటుంది. నువ్వు అనవసరంగా అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు పాస్ట్ పట్టుకునే ఎందుకుంటావు? పాస్ట్ ఈజ్ పాస్ట్, పాస్ట్ ఏదో అయిపోయింది, ఇంకా నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచించు అని హీరోయిన్ హీరోతో అంటుంది. అప్పుడు హీరో అంటాడు, నువ్వు ఇంత పని చేసుకొచ్చాక నూడిల్స్ తింటే నీకు హాయిగా అనిపిస్తుంది కదా, అలానే నేను ఎప్పుడైతే ఆ నదిలో దూకేశానో, ఎప్పుడైతే నువ్వు నన్ను కాపాడావో నాకు కూడా అదే హాయిగా అనిపించింది అని హీరో హీరోయిన్తో చెప్తూ ఉంటాడు. ఇది విన్న హీరోయిన్ కొంచెం ఎమోషనల్ అయిపోతుంది. హీరో అంటాడు, నా చావు బతుకుల మధ్య ఉన్న మెమరీస్ అన్నిటినీ కూడా నువ్వు హ్యాపీ మెమరీస్గా చేసేసావు. నాకు తెలుసు నాకు ఈ మధ్య జరిగినవి గుర్తుండకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నాకు ఎప్పటికీ అలానే గుర్తుండిపోయావని హీరో హీరోయిన్తో చెప్తూ ఉంటాడు. హీరో అంటాడు, త్వరలోనే నీ కళ్ళని ఇలానే మార్చేస్తాను అని హీరోయిన్ గ్లాసెస్ మీద ఒక హార్ట్ డ్రా చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత తను రెస్ట్ తీసుకుని మార్నింగ్ అవుతుంది. అప్పుడే హీరోయిన్ మీద ఒకళ్ళు చేయి వేస్తారు. ఈ చేయి ఎవరిదో తెలియక మన హీరోయిన్ వాళ్ళ కజిన్ అనుకుని, ఎంతసేపు రా, లేరా, లేట్ అవుతుంది, నర్సరీకి కూడా వెళ్ళాలి కదా అని అంటూ ఉండగా తను అటువైపు తిరిగి టచ్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి మా కజిన్లా లేదు అని ఆలోచిస్తూ ఉండగా మెల్లగా బ్లాంకెట్ తీస్తుంది. నువ్వెవరు అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ మదర్ హీరోయిన్తో అంటూ ఉంటుంది, ఎన్నిసార్లు ఫోన్ చేయను, ఒక్కసారి కూడా ఫోన్ తీవా అని తిడుతుంది. ఆ తర్వాత వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్కి కూర్చుంటారు. నేను యాన్ని, నీకు గుర్తున్నానా, ప్రతి ఆదివారం మనమిద్దరం ఆడుకునే వాళ్ళం అని హీరోయిన్కి యాన్ అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. హీరోయిన్ మదర్ అంటుంది, తను ఇప్పుడు ఇటలీలో ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, అయితే నువ్వు ఇటలీ నుంచి వచ్చావు, అయినా దీనికి ఏ ప్లాన్ లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. మా అమ్మ చనిపోయాక మా అమ్మ డైరీలో ఈ ఇంటి అడ్రస్ రాసుంది. ఓల్డ్ హౌస్, ఇంకా ఈ ఓల్డ్ ఫ్యాషన్డ్, ఇంకా ఈ కంట్రీ సైడ్ థింగ్స్ అన్నీ చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంది అంటే, అప్పుడు హీరోయిన్ కోపంతో, ఏంటి ఓల్డ్ ఫ్యాషన్, ఏంటి కంట్రీ సైడ్ ఇల్లు అంటున్నావు, కంట్రీ సైడ్ డిష్ అంటున్నావు. అప్పుడు హీరోయిన్ మదర్ అంటుంది, తను అనేది యాంటిక్ అని. అయితే ఇప్పుడు ఏంటి, నువ్వు ఒక నెల మా ఇంట్లోనే ఉంటున్నావా? విన్న హీరోయిన్ చాలా షాక్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ అంటుంది, ఎందుకంత షాక్ అవుతున్నావు, నువ్వు ఇంటికి రావు కదా అని అంటుంది. దాంతో హీరోయిన్ అవునులే అని అంటుంది. నెక్స్ట్ సీన్లో యాన్ హీరోయిన్ కజిన్కి బీన్స్ పెడుతుంది. వాడేం బీన్స్ తిండు అని హీరోయిన్ అంటుంది. కానీ వాళ్ళ కజిన్, నేను తన కోసమే బీన్స్ తింటున్నానక్క అని అంటాడు. ఆ తర్వాత యాన్ అక్కడి నుంచి గిఫ్ట్స్ తేయడానికి వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, అసలు ఏం జరుగుతుందమ్మా, మనం ఏమైనా తనకి బాకీ ఉన్నామా అని అనగా హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది, తను చాలా మంచి అమ్మాయి, నువ్వు తనతో ఉంటే నీకే తెలుస్తుంది అని అంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఒక పార్సల్ వస్తుంది. అక్కడ చుట్టుపక్కలున్న వాళ్ళందరూ యాన్ మీద చూపించే ప్రేమ, అభిమానం ఇదంతా చూసి మన హీరోయిన్, ఏంటి ఒక్క రోజులో ఈ అమ్మాయి మొత్తం ఊరినే తన వైపు తిప్పేసుకుందా అని షాక్లో అలా అని చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు గోక్ అక్కడున్న హాల్కి వచ్చేస్తాడు. అక్కడ చూస్తాడు, షిన్ అంతా నీట్గా సర్దేసి ఆటోగ్రాఫ్ చేసిన బాల్స్ను కూడా అక్కడ తెచ్చి పెట్టేస్తాడు. ఇంకా షిన్ తన మ్యాచ్ కోసం చాలా గట్టిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే షిన్ చూస్తాడు, తన బ్యాగ్లో హీరోయిన్ కీచెన్ ఉండిపోయిందని. మరోవైపు మన హీరోయిన్ ఆ కీచెన్ కోసం ఎన్ని చోట్ల వెతుకుతుందంటే తన బుర్ర తిరుగుతుంది.
ఇంకా నాది కూడా. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటుంది. ఓహో! నేను అక్కడ మర్చిపోయాను కదూ! అని అక్కడికి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. అక్కడే దగ్గరలో ఉన్న అన్ని చోట్ల వెతుకుతుంది. ఆ తర్వాత అక్కడే ఆ దారిలో వెళ్తూ ఉండగా ఆ నర్స్ ఇంకా స్టాఫ్ వాళ్ళు అసలేమైంది డాక్టర్‌కి? ఎందుకు ఈ మధ్య ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? అనగా అప్పుడు మన హీరోయిన్ మరోవైపు డ్రైనేజ్‌లో ఒక పుల్ల పెట్టుకుని మరీ అంతలా వెతుకుతుంది ఆ కీచెయిన్ కోసం. ఏమోలే అని చెప్పి అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మన హీరోయిన్ వెతకడం మాత్రం ఆపలేదు. అంతా వెతుకుతుంది. ఆ తర్వాత పైనుంచి అది సరిపోదేమో ఈ కర్ర వాడు అని మన హీరో పైనుంచి ఇంకో కర్ర ఇస్తుంది. ఇదెవరా అబ్బా అని పైన చూస్తే మన హీరోని చూసి కొంచెం కంగారు పడుతుంది. మన హీరో అంటాడు, మంచి వాసనే వస్తుందనుకుంటా నీకు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏ నువ్వే చూసుకో నీకు రావట్లేదా అని అంటుంది. తను వెతకడం మాత్రం మానదు. తను వెతుకుతూనే ఉంటుంది. ఇది చూడలేక మన హీరో కూడా తనకి హెల్ప్ చేద్దామని వస్తాడు. నేను అలాంటి 20 కొనగలుగుతాను $10కి అని హీరో అంటాడు. నేను ప్యారిస్ వెళ్తున్నప్పుడు కావాలంటే నీకు కొంటాను అంటే హీరోయిన్ అంటుంది, నాకు ఆ వస్తువు కాదు ఇచ్చినోళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని హీరోయిన్ హీరోతో అంటుంది. అప్పుడే హీరోయిన్కి తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. అది ఫోన్ లిఫ్ట్ చేసి నేను లైబ్రరీలో ఉన్నాను అని హీరోయిన్ అక్కడ చెప్తుంది. ఇది చూసిన హీరో అబద్ధాలు బాగానే ఆడతావే అని హీరోయిన్తో అంటాడు. నువ్వు హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయి లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హీరోయిన్ హీరోతో అంటుంది. హీరోయిన్ ఇలా అనేసరికి హీరో నీకేం హెల్ప్ చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఉండగా అలాంటి వాడికి మాత్రం ఇలాంటి మంచి అమ్మాయి, నాకు మాత్రం ఇలాంటి వాళ్ళు రారు అని చెప్పి హీరో కొంచెం కోపంగానే అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ అక్కడ ఆగి హీరోయిన్ వైపు చూస్తాడు. ఏదో దేశాన్నే పోగొట్టేసుకున్నట్టు ఉంది, అలా వెతుకుతుంది అని హీరో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోకి ఒకళ్ళు ఫోన్ చేస్తారు. ఇది ఎవరో కాదు, చాసియాన్. తను ఫోన్ చేసి నువ్వు వస్తానన్నావు ఇంకా రాలేదే అని అంటుంది. దాంతో హీరో అంటాడు వస్తున్నా. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఇంకా ఇంకో అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి అంటుంది, నేను ఈరోజు ఓవర్ టైం చేయాలి. అసలు ఎవరు చేస్తారు చెప్పు ఓవర్ టైం? ఎవరైనా చేస్తే బాగుంటుంది, కానీ అందరూ వర్క్ వదిలేసి వెళ్ళిపోయారు కంప్లీట్ చేసుకుని. అప్పుడు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, అయితే హీరోయిన్ ఉందిగా అని అంటాడు. అయితే మరి చేస్తుందా అని ఆ అమ్మాయి అనడంతో ఇదంతా మన హీరో వినేస్తాడు. మరి ఇదంతా విన్న మన హీరో హీరోయిన్కి చెప్తాడంటారా? మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. నాకు కొంచెం కోల్డ్ వచ్చింది. నా వాయిస్లో కానీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఐఎమ్ సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్